సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన, స్త్రీ పురుషులకు సమాన హక్కుల కోసం పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిబా పూలే సేవలు మరువలేనివని ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ అన్నారు. ఈ సందర్భంగా మందమరి ఏరియాలోని అంబేద్కర్ పార్క్ లో సింగరేణి బీసీ ఎంప్లాయ్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తదనంతరం వారు చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ సేవలను కొనియాడారు. అలానే ప్రతి ఒక్కరు పూలే చూపిన సన్మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. సందర్భంగా శుభాకాంక్షలు, గుడ్ మార్నింగ్, శుభోదయం. సో ఈరోజు మరి రాత్రి 9:30కి సింగరేణి కాలనీస్ తరఫున కూడా మరి అఫీషియల్ గా మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినాన్ని అఫీషియల్ గా సింగరేణిలోని అన్ని ఏరియాల్లో నిర్వహించుకోవాలని సింగరేణి కాలనీస్ చైర్మన్, గౌరవ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ ఆదేశాల ప్రకారము ఈరోజు సిఆర్ క్లబ్ లో కూడా ఫంక్షన్ నిర్వహిస్తున్నాము. మరి ఈ అఫీషియల్ గా ఈ జ్యోతిరావు పూలే గారి ఫంక్షన్ ని నిర్వహించుకోవడానికి బడ్జెట్ కూడా శాంక్షన్ చేసిన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశంలో ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి, వారి యొక్క గొప్పతనం గురించి మనందరికీ వక్తలు కూలంకషంగా తెలియజేశారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబాయి పూలే, వారు ప్రప్రథమ టీచరు. జ్యోతిరావు పూలే గారు ప్రముఖ సంఘ సంస్కర్త. మహారాష్ట్రలో 1827లో జన్మించారు. సుమారు 1890లో పరమపదించినట్టున్నారు. అదేవిధంగా మరి మహాత్మా గాంధీ గారు 1869లో జన్మించారు. సో అంబేద్కర్ గారు 1891, అంటే దాదాపు పూలే గారు జన్మించిన 64 సంవత్సరాలకి అంబేద్కర్ గారు జన్మించారు. మరి ఆ 64 సంవత్సరాల కాలంలో ఎంతైతే మార్పులు వచ్చాయో ఆ మార్పులను చూసి మరి అంబేద్కర్ గారు ఉత్తేజం పొంది మరి నాకు పూలే గారు ఆదర్శంతో నేను ఇంత పెద్ద స్థాయికి ఎదిగానని మరి అంబేద్కర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. సో మహిళలకి ప్రత్యేకంగా స్కూల్ స్టార్ట్ చేశారని నేను చూశాను పూలే గారు. అదేవిధంగా మరి అన్ని కులాల వారికి, ఎవరైతే సమాజంలో వెనుకబడి ఉన్నారో వారందరూ పైకి రావాలని, సమాజంలో అసమానతలు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని అసమానతలు తొలగించుకోవాలని, ఈ తొలగించడానికి మరి కొన్ని అసమానతలు తొలగించుకోవడానికి విద్యయే ప్రముఖమైన ఆయుధమని మరి పూలే గారు విశ్వసించారు. మరి ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా మరి ఎవరైనా అడిగినా కూడా అభివృద్ధి చెందాలంటే మరి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. మరి చదువుతో పాటే ఈ సమాజంలో అత్యున్నత స్థాయికి ఎదగొచ్చని చెప్పారు. మరి మనం అందరము మన పిల్లలని మనము సక్రమమైన మార్గంలో వారు అభివృద్ధి చెందడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పౌరులుగా అది మన బాధ్యత. అదేవిధంగా సింగరేణి కాలనీస్ లో కూడా మరి బీసీ వెల్ఫేర్, సింగరేణి ఎంప్లాయీస్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కి ప్రతి ఏరియాలో మన గౌరవ చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ గారు అఫీషియల్ గా లైసెన్స్ ఆఫీసర్స్ ని నియమించారు. ఆ లైసెన్స్ ఆఫీసర్స్ ప్రతి ఏరియాలో మరి బీసీ వారి యొక్క ఎంప్లాయీస్ యొక్క అభివృద్ధికి పాటుపడడానికి ఒక అఫీషియల్ గా ఒక ప్లాట్ఫామ్ ని నిర్మించుకోవడానికి అవకాశం కల్పించారు. మరి అన్ని ఏరియాల్లో ఉన్న అసోసియేషన్స్ అందరూ మరి బీసీ ఎంప్లాయీస్ అభివృద్ధికి పాటుపడతారు. అదేవిధంగా ఇటువంటి గొప్ప గొప్ప నాయకులు అంటే మరి పూలే గారు, మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, ఇంకా చాలా భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. లాలా లజపతి రాయ్ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇంకా పటేల్ గాని, ఎంతో మంది, అందరూ, సుభాష్ చంద్రబోస్ గాని అందరూ చెప్పారు. ప్రతి ఒక్కరూ మరి చదువుతోటే వారు గొప్ప గొప్ప లీడర్స్ అయ్యారు. ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ సమాజం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. మరి సమాజంలోని పౌరులు కూడా సరైన క్రమశిక్షణతోటి చదువు అనే ఆయుధాన్ని వినియోగించుకొని మరి పైకి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా మరి మంచి మంచి సమాజంలో మరి మంచి మంచి లీడర్స్
అంటే ఒకప్పుడు మన స్వాతంత్రం సాధించడానికి కొంత వందల మంది లీడర్స్ మనకు కనిపిస్తారు. మరి ఇప్పుడు సమాజంలో ఇంకా అటువంటి లీడర్స్ త్యాగనిరతితో ప్రజలు అభివృద్ధి చెందాలి అని గొప్ప గొప్ప లీడర్స్ సమాజంలో ఇంకా తయారు కావాల్సిన అవసరం ఉంది. మంచి లీడర్స్ అన్ని సామాజిక రంగాల నుండి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ సమాజం అంతా సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి ఒకసారి మనం అందరము అభివృద్ధి చెందడానికి మరి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుంది. అవకాశాలన్నీ వినియోగించుకొని క్రమశిక్షణతోటి ఇంకా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ఇంకా మనము మన కుటుంబ సభ్యులతో ఇంకా మన పిల్లల్ని బాగా అభివృద్ధి చెందడానికి మన వంతు కృషి ప్రయత్నం చేస్తామని మరి ఒకసారి నాకు ఈ అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై పూలే గారు. మహాత్మా జ్యోతిబా పూలే 195వ జయంతి వేడుకలను మంచిర్యాల జిల్లా సమీకృత కార్యాలయ భవనంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జ్యోతి ప్రజ్వలన చేసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేస్తూ ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య వల్లనే సమాజం బాగుపడుతుందని నమ్మి ఎన్నో అవమానాలు ఎదుర్కొని పోరాటాలను చేస్తూ మహిళా విద్యా అభ్యాసానికి పూలే దంపతులు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ వారి సేవలను కొనియాడారు. మూడు వేల ఏళ్ల పాటు కొనసాగిస్తే దాన్ని దేశమనేదే వారికి శూద్రుడి కాదం అన్నాము. దేశమనేదే వారికి శూద్రుడి కాదం అన్నాము. వారి సత్వబంధనాలపై చైతన్యమే ఈ విడో మ్యారేజ్, రీమ్యారేజ్ గురించి ఆర్ విడో ఎడ్యుకేషన్ గురించి, ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి, లోవర్ క్లాసెస్ ఎడ్యుకేషన్ గురించి ఎవరికి మాట్లాడడానికి కూడా ధైర్యం లేవు. ఆ టైంలో జ్యోతిరావు పూలే గారు అండ్ సావిత్రిబాయి పూలే గారు ఉమెన్ ఎడ్యుకేషన్ సంబంధించిన, లోవర్ కాస్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక ప్రయత్నం చేశారు. అండ్ అంబేద్కర్ గారు చెప్పిన పరంగా ఎడ్యుకేషన్ అంటే సింగిల్ టూల్, ఎంటైర్ మ్యాన్ కైండ్ కి లైఫ్ చేంజ్ అవుతుంది ఎడ్యుకేషన్ నుంచి. సో ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన ఇంపార్టెంట్. సేమ్ గా సమాజంలో ఎట్లా ఈక్వాలిటీ రావాలి, ఎలా చేయాల్సింది, ఐ థింక్ ఒక సందర్భంగాలో ఐ థింక్ ఇట్స్ డాక్యుమెంటెడ్. అంటే వేరే 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 ట్రీస్ కి లీవ్స్ వేరే వేరే ఉంటది. అంటే మనం ఏమైనా చెట్లు చూస్తున్నాం కదా, వేరే ట్రీస్ కి లీవ్స్ వేరే వేరే ఉంటది. సో అది ఎందుకు చెప్తున్నాము అంటే ఆ టైంకి పూలే గారికి ఇది ఆర్గ్యుమెంట్ ఇవ్వడం జరిగింది కి సపోజ్ ఒకటి పూలు మొక్కలు ఉన్నాయి, దానికి లీవ్స్ వేరే ఉంటది, వేరే చెట్లు ఉన్నాయి, దానికి లీవ్స్ వేరే ఉంటాయి. అంటే వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏమైనా బార్న్లో ఉన్నారు, ఏమైనా కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరే వేరే ఉంటారు, వాళ్ళకి అచీవ్మెంట్ వేరే వేరేగా ఉంటుంది. కానీ జ్యోతిబా పూలే గారు ఏం చెప్పారు, దానికి అన్నిటిని మీరు క్రష్ చేసేసి దానిలో లోపల్లో ఏమున్నాయి అది చూస్తే సేమ్ పర్సన్ ఉంటారు, సేమ్ అది ఉంటుంది. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ క్లారిటీ కి సొసైటీలో ఉన్న ప్రతి మనసులో యూనిక్ గా క్వాలిటీ ఉంటుంది. అండ్ ఆ క్వాలిటీ గురించి ఎలాంటిగా కులాల నుంచి, రిలీజన్ నుంచి ఎలాంటిగా సంబంధం లేవు. అండ్ ఆల్ పర్సన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అండ్ వాళ్ళకి మనం ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే అందరూ మంచిగా వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్ లో మంచిగా అచీవ్ చేస్తారు. సో ఐ హోప్ ఈ మనం ప్రతి సంవత్సరం ఈ జయంతి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. దాని నుంచి సమాజంలో ఇంకా చైతన్యం రావాలి. దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్ కూడా ఎవర్ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీకి గ్రాస్ప్ చేయడానికి ఏమైనా ఇష్యూ ఉంటుంది, దానికి మనము ఆ ఆబ్స్టకల్ కి మనం రిమూవ్ చేయాలి. అండ్ గాంధీజీ చెప్పిన పరంగా లాస్ట్ పర్సన్ అట్ క్యూ, అంటే ఎవరికి ఏమీ లేవు వాళ్ళకి ఆలోచన చేసి మనం ఏమైనా పని చేస్తే దిస్ విల్ హెల్ప్ ద సొసైటీ. ఆ సొసైటీ ఇంకా ఇన్క్లూసివ్ అండ్ మంచిగా అవుతుంది. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ లో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజరీష, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళా విద్య, సామాజిక హక్కుల కోసం పోరాడిన పూలే దంపతుల సేవలను కొనియాడారు.
మహాత్మా జ్యోతిబా ఫులే గారు వారు సమాజంలో ఎక్కడైనా వివక్ష లేకుండా సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, వాటి కోసం చాలా సంవత్సరం పోరాటం కృషి చేశారు. వారి దంపతులు మేజర్గా మహాత్మా జ్యోతిబా ఫులే గారు, తర్వాత సావిత్రిబాయి ఫులే గారు, వారు ఇద్దరు కలిసి పోరాటం చేశారు. దానికోసం ఒక సొసైటీ కూడా, సత్య శోధక్ సమాజ్, ట్రూత్ టేలర్ సొసైటీ, అది కూడా ఒక ఏర్పాట్లు చేసి మళ్ళీ ఎక్కడ ఇట్లా బలహీన వర్గాల దగ్గర ఏమైనా వివక్ష జరిగినా, ఎక్కడైనా భేదభావం ఉన్నా వాటి కోసం పోరాటం చేశారు. దీంతోపాటు ముఖ్యంగా అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం, ఆ టైంలో అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం ఒక వే చూపించారంటే వారిద్దరూ దంపతులే. దానికి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము. ప్రభుత్వం ఎక్కడైనా ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, యంగ్ ఇండియా స్కూల్స్ కానీ అదే స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు కూడా అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం కూడా కృషి చేస్తున్నారు. సో మా కోరిక అందరితో, ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరితో, ప్రత్యేకంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అమ్మాయి ఎడ్యుకేషన్కి చాలా ఘనంగా సపోర్ట్ కూడా చేయాలి. మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా అమ్మాయిల ఎడ్యుకేషన్కి 100% కూడా సపోర్ట్ ఉంటుంది. దీంట్లో రకాల కార్యక్రమం కూడా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కానీ, ఐటీడీ తరఫు నుంచి కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ స్ఫూర్తి తీసుకొని యువతలో కానీ, ప్రతి ఒక్కరు కానీ, అధికారులు కానీ, ప్రజాపతులు కానీ వారి జీవిత చరిత్రకి ప్రతిరోజు మనం ఫాలో చేసుకుంటూ ఎడ్యుకేషన్ పరంగా కానీ, బీసీ సంఘం సంబంధించిన బీసీ ప్రజల కోసం కానీ, అన్ని ప్రజల కోసం కానీ, అన్ని కమ్యూనిటీ ప్రజల కోసం కానీ కూడా కృషి చేస్తాము అందరికీ తెలియజేస్తూ, అందరికీ కూడా జ్యోతిబా ఫులే జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. సమాజంలో వివక్ష లేని సమాజం నిర్మాణం కావాలని ఆ రోజు జ్యోతిబా ఫులే పడ్డటువంటి కష్టాలు మనందరికీ తెలుసు. చదువు లేనిది ఈ సమాజం అభివృద్ధి చెందదని ఆ రోజుల్లో జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే ఆ దంపతులు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కృషిని ప్రతి ఒక్కరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లోనే మహిళలకు సైతం చదువు కావాలి, ఈ సమాజంలో ప్రధాన భూమిక పోషించేటటువంటి మహిళలకు చదువున్నప్పుడే సమాజం ముందుకు పోగలుగుతుందని గొప్ప నినాదంతో ముందుకెళ్ళినటువంటి మహానుభావుడు. వివక్షతో కూడినటువంటి సమాజంలో ఆనాడు వివక్ష లేని సమాజం నిర్మించాలని గొప్ప కలలు కన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే వారు ఈరోజు భౌతికంగా లేనప్పటికీ వారి ఆశయాలకు, వారి ఆలోచనలకు అనుగుణంగా మనమంతా కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నా బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏ చదువుతోనైతే సమాజాన్ని చైతన్యపరచవచ్చు, ఏ చదువుతోనైతే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్న గొప్ప నినాదంతో, ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి మనకందరికీ ఆదర్శమైనటువంటి జ్యోతిబా ఫులే మార్గంలో మనమంతా కూడా నడుద్దాం. వివక్ష లేనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం. ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాయి, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. ఈరోజు జ్యోతిబా ఫులే గారి ఆలోచనలకు అనుగుణంగా మహిళల చదువు కానీ, మిగతా వెనుకబడ్డటువంటి బీసీ కులాల అభ్యున్నతి కొరకు కానీ ఆ యొక్క కార్యక్రమాలలో మనమంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. వివక్ష లేనటువంటి సమాజాన్ని నిర్మించుకుందాం. మరొక్కసారి జ్యోతిబా జయంతి, మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. 198వ మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా ముత్తోల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఫులే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ నివాళులు అర్పించారు. అదేవిధంగా వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, ముత్తోల్ నాయకులు, విగ్రహ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తీసుకుపోయే బాధ్యత మన మీద ఉంటుంది. వెనుకపోయినాడు కూడా, కమిటీలో మీటింగ్లో అటెండ్ అయినా కూడా, ఏం చేసినా కూడా మీరు అందరు కలిసి ఒక ఆదర్శంగా, ఇక్కడ ఎన్ని కులాలున్నా మతాలున్నా అందరు కలిసి ఒక జ్యోతిబాయి ఫులే, సావిత్రిబాయి ఆయన చేసిన ఘనత కోసం మీరు స్టాచ్యూ ఏర్పాటు చేశారు. సావిత్రిబాయి ఫులే ఒక మహిళ, ఆ మహిళ మన భారతదేశంలో
మొట్టమొదటిసారి అప్పుడు మ్యాట్రిక్ అంటుండేది, ఇప్పుడు ఎస్ఎస్సి అంటాం, పాస్ అయిన ఏకైక మహిళ అంటే సావిత్రిబాయి పులే మనం గర్వంగా చెప్పచ్చు. ఆమె చదువు నేర్చిన తర్వాత స్త్రీల మీద ఏదైతే బయట వెళ్ళొద్దు, ఎవరికి మాట్లాడద్దు, అటువంటి పనులు మన దేశంలో చాలా ఉండే. ఆ టైంలో ఆమె ఎవరికి భయపడకుండా పూణే ప్రాంతంలో మహారాష్ట్రలో మొట్టమొదటిసారి మహిళా ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ ఓపెన్ చేసిన ఘనత అంటే ఇలా సావిత్రిబాయి పులేది. మహాత్మా జ్యోతిగా పులే ఇప్పుడే హిస్టరీ కొందరు చెప్పారు. సంవత్సరం లోపట్లోనే తల్లి తండ్రి లేకుండా కూడా ఆయన కష్టపడి 7th క్లాస్ వరకు పాస్ అయ్యి ఈ ఇద్దరు దంపతులు ఇలా ఆదర్శంగా మన దేశాన్ని నిలబడాలంటే చాలా గర్వకరం. ఎందుకంటే నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్ల మన బైసపట్నంలో హాస్పిటల్ దగ్గర ఉంది. ఆ హాస్పిటల్ దగ్గర పుట్ల ఏదైతే ఉంది, హాస్పిటల్లో పోంగా రాంగా బస్ స్టాండ్లో పోంగా రాంగా ఒక ఆదర్శం ఉంటుంది. మనం ఏం కావాలి, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి ఎడ్యుకేషన్ కావాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఘనత మనకు కావాలని మనం ఎప్పుడు అనుకుంటాం. ఆ పుట్ల చూసుకుని మనకు ఒక ఆదర్శం నిలుస్తుంది. కానీ ఒకరోజు నేను అక్కడనే స్టాచ్యూ దగ్గర ఉన్నా, ఒక మహిళ డెలివరీ అయిన తర్వాత ఆ చిన్న సంటి పిల్ల ఏదైతే 7 days 8 days పిల్ల ఉంటుంది, ఆ పిల్లకి తీసుకొచ్చి అక్కడ స్టాచ్యూ దగ్గర పెట్టింది. స్టాచ్యూ దగ్గర పెట్టిన తర్వాత నేను పరిశాన్ అయిపోయినా. అదే మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలను రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేస్తూ నాయకులు ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పూలే చూపిన సన్మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈరోజు సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి మొట్టమొదటిగా మన భారతదేశంలో ఒక అట్టడుగు వర్గాలకు విద్యను అందించినటువంటి ఒక మహనీయుడు మరి జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా మరి ఈరోజు రామకృష్ణపూర్ పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ ప్రతినిధుల మధ్యన ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలు కానివ్వండి, వర్ధంతి ఉత్సవాలు కానివ్వండి, ప్రభుత్వము అధికారికంగా ప్రకటించాలి. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే భవనంగా పేరు మార్చడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఈ ఇంకా ఉన్నటువంటి 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతాము. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సమసమాజ నిర్మాణం కోసం మహాత్మా జ్యోతిబా పులే చేసిన పోరాటాలు మరువలేనివని పట్టణ అధ్యక్షులు సకినాల శంకర్ అన్నారు. ఈ సందర్భంగా పూలే జయంతిని పురస్కరించుకొని మందమరి పట్టణ బీసీ సంక్షేమ సంఘ నాయకత్వం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎస్ఐ నూనె శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై మజ్జిగ పంపిణీని ప్రారంభిస్తూ సంఘ నాయకులతో కలిసి పాల్గొన్న ప్రజలకు మజ్జిగను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేష్, పట్టణ గౌరవ అధ్యక్షులు పోలు శ్రీనివాస్, బులిశెట్టి రాజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బేర వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి సతీష్, ముఖ్య సలహాదారులు రామసాని శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మందమారి పట్టణ బీసీ సంక్షేమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందుగా జ్యోతిరావు పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని బీసీ సంఘం నాయకులకు,
బీసీ సంఘం కార్యకర్తలకు, ప్రతి కుల సంఘానికి పేరు పేరున జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జ్యోతిరావు పూలే ఒక మహోన్నతమైన శక్తి. అతను వాళ్ళ భార్యను చదువు రాకపోతే చదువు నేర్పించి ఒక ఉద్యానవనం టైపుగా ఆమెను అధ్యాపకురాలు చేసి మొట్టమొదటి టీచర్గా ఆమె జ్యోతిరావు పూలే భార్య మనకు ఆదర్శం నిలుస్తుంది. ఆమెను ఎంతమంది అగ్రవర్ణాలు ఎన్ని అవమానాలు చేసినా, ఎంత అవమానించినా జ్యోతిరావు పూలే ఒకటే అయిపోయినారు. ఎవరు ఎన్ని చేసినా నువ్వేం పట్టించుకోవద్దు, మన కర్తవ్యం ఒకటే, బడుగు బలైన వర్గాలకు విద్యాబుద్ధులు చేర్పించి వాళ్ళ ప్రయోగం చేయాలి. అదొక్కటే ఆయన స్ఫూర్తి తీసుకొని ఇంత పెద్ద మహోన్నతుడు, అంతటి మహానుభావుడు అంబేద్కర్ లాంటి గొప్ప వాళ్ళే ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని చేసే సందర్భంలో ఈ సందర్భాన్ని ఒకటే కోరుకుంటున్నా. జ్యోతిరావు పూలేకు భారతరత్న బిరుదు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీసీ సంఘం తరపున, మన్వారి పట్టణ తరపున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఎవరెవరికో ఏమో చేసిండు, కానీ జ్యోతిరావు పూలే అనే వ్యక్తి ఒక మహోన్నత శక్తిగా అయింది. ఇప్పుడు ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలేను మర్చిపోలేని వ్యక్తులు. అలాంటి సాహసాలు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. దయచేసి ఆయన భారతదేశం గౌరవించాలని మందమారి పట్టణ బీసీ సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేస్లాపూర్ హనుమాన్ ఆలయ కమిటీ అలానే బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భక్తులు శోభాయాత్రను ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పురవీధుల గుండా హనుమాన్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా డీజే డప్పు చప్పులతో కొనసాగించారు. ఈ శోభాయాత్రలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొని భక్తులతో కలిసి నృత్యాలను చేస్తూ భక్తి పరవశంలో తేలిపోయారు.